childrens, we completed 30 questions. Now we are at what? 31 question. What is this 31 question? 31 question. Once read. What is the meaning of organized body of knowledge in the science? సో ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ అరేంజ్డ్ సిస్టమాటికల్లీ. సో ఏముంది? ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ అరేంజ్మెంట్ సిస్టమాటికల్లీ అంటే ఏంటిదట? సైన్స్ అనేది ఒక క్రమబద్ధమైన జ్ఞానము. ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ క్రమబద్ధమైన జ్ఞానము అంటే ఏంటంట? సేకరించిన సమయాన్ని, విషయాలను ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో అమర్చి ఉంచడాన్ని ఇలా అంటారు. ఏమంటారు? ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయనుకోండి. అవి ఏ విధంగా సర్దుకుంటే సులభంగా దొరుకుతాయో అదేవిధంగా సైన్స్లో ఉన్న వివిధ పదాలను, వివిధ అంశాలను కూడా ఒక క్రమబద్ధంగా అమర్చడాన్ని ఏమంటారు అని అంటే ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఏమంటారు? ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. క్రమబద్ధమైన జ్ఞానం అంటే ఏంటి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 32 చూడండి. 32 క్వశ్చన్, నేమ్ ఎ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్ వేర్ యూ ప్లాన్ హౌ టు టెస్ట్ హైపోథిసిస్ అంటే ఏంది? శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్ ఒక ఊహను లేదా భావనను, హైపోథిసిస్ శాస్త్రీయ పద్ధతిలో ఒక ఊహను లేదా భావనను పరీక్షించడానికి చేసే ఆలోచనను ఏమంటారు? ఆన్సర్ ఏంటి? ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్. ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగాన్ని ప్లాన్ చేయడము. ఒక ప్రయోగం ఎలా చేయాలి, ఏమేం వస్తువులు కావాలి అని ముందుగా అనుకోవడమే ఏమంటారు? దీనికి స్టెప్ సైంటిఫిక్ మెథడ్ ప్లాన్ టు టెస్ట్ హైపోథిసిస్. సో శాస్త్రీయ పద్ధతిలో ఒక ఊహను లేదా భావనను పరీక్షించడాన్ని మనము ప్లాన్ చేయడము అని అనడం జరుగుతుంది. ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ని ప్లాన్ చేసుకోవడము. నెక్స్ట్ కమ్ టు 33 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్డ్ బై ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం? వాట్ ఈజ్ మీన్డ్ బై ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం? సో సమస్యను గుర్తించడం అంటే ఏమిటి? సమస్యను గుర్తించడం అంటే ఏమిటి? సమస్యను గుర్తించడం అంటే ఏమిటి? ఆన్సర్ చూడండి. రికగ్నైజింగ్ సంథింగ్ దట్ నీడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సాల్వింగ్ అంటే మనకేంటిది? మన చుట్టూ జరుగుతున్న ఒక విషయాన్ని చూసి ఇది ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం ఏమిటి, రీజన్ ఏమిటి అని ఆలోచించి పరిష్కరించాల్సిన అంశాన్ని కనిపెట్టడమే సమస్యను గుర్తించడం. రికగ్నైజింగ్ సంథింగ్ దట్ నీడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సాల్వింగ్ అంటే అర్థమైంది, మనం ఒక సమస్యను చూసినాము, ఎందుకు జరుగుతుందని ఆలోచించినాము, దానికి ఒక పరిష్కార అంశాన్ని కనిపెట్టాలనుకుంటున్నాం. దాన్నే ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం అంటారు సైన్స్లో. ఓకే, నెక్స్ట్ కమ్ టు 34th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 34th క్వశ్చన్? హౌ డు సైంటిస్ట్స్ కలెక్ట్ డాటా? సైంటిస్టులు ఏ విధంగా డాటాను కలెక్ట్ చేస్తారు? త్రూ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అబ్జర్వేషన్స్. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానీ అబ్జర్వేషన్స్ ద్వారా కానీ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు డాటాను సేకరించడం జరుగుతుంది. అంటే నిశితంగా గమనించడం. అబ్జర్వేషన్ అంటే నిశితంగా గమనించడము. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే అంశాలన్నింటినీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా దే విల్ కలెక్ట్ సైంటిఫిక్ డాటాను కలెక్ట్ చేయడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గో టు 35th క్వశ్చన్. 34th completed, yes. 35th question, what is inference in scientific thinking? ఇన్ఫరెన్స్ అంటే ఏమిటి? శాస్త్రీయ ఆలోచనలో ఇన్ఫరెన్స్ అంటే ఊహ లేదా అనుమితి అంటారు తెలుగులో. దాన్ని అంటే ఏంటి అంటున్నాను. డ్రాయింగ్ ఏ కన్క్లూజన్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆర్ డాటా. మనం సేకరించిన సమాచారం ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా ముగింపునకు రావడాన్ని ఏమంటారు? కన్క్లూజన్ అంటాం.
ముగింపులకు రావడాన్ని ఏమంటారు? కన్క్లూజన్ లేదా ఇన్ఫరెన్స్ అని అనడం జరుగుతుంది. ఆకాశం, ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం నల్లగా ఉంటే వర్షం పడబోతుంది అని ఊహించడం దాన్ని ఇన్ఫరెన్స్. అట్లాంటి దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అట్లాంటి దాన్ని ఏమంటారు? ఇన్ఫరెన్స్ అని అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 36th క్వశ్చన్ చూడండి. వాట్ డస్ డిస్ప్లే డాటా మీన్స్? డిస్ప్లే డాటా మీన్స్. వాట్ డస్ డిస్ప్లే డాటా మీన్స్ అంటే ఏంది? డిస్ప్లే డాటా అంటే ఏంది? డాటాను ప్రదర్శించడం అంటే ఏమిటి? ప్రదర్శించడం అంటే ఏమిటి? ఆన్సర్ ఏమిచ్చినాడు? ప్రజెంటింగ్ డాటా యాజ్ టేబుల్స్, చార్ట్స్, గ్రాఫ్స్. అంటే మనం సేకరించిన డాటా ఏదైతే ఉన్నదో దాన్ని టేబుల్ల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, గ్రాఫ్స్ రూపంలో కానీ అర్థమయ్యే విధంగా చూపించడాన్ని ఏమంటారు? డిస్ప్లే ఆఫ్ డాటా అంటారు. డిస్ప్లే ఆఫ్ డాటా అంటారు. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. వాట్ డస్ ఇంటర్ప్రిట్స్ డాటా మీన్? వాట్ డస్ ఇంటర్ప్రిట్స్ డాటా మీన్స్ అంటే డాటాను విశ్లేషించడము లేదా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? డాటాని వాట్ డస్ ఇంటర్ప్రిట్ డాటా అంటే ఏంది? మనకు డాటాను ఇంటర్ప్రిట్ చేయడము అంటే అర్థం చేసుకోవడము, విశ్లేషించడం అంటే ఏమిటి? ఆన్సర్ ఏమిచ్చాడు? ఎక్స్ప్లెయినింగ్ వాట్ ద డిస్ప్లేడ్ డాటా మీన్స్, డ్రాయింగ్ మీనింగ్ ఫ్రమ్ ఇట్. అంటే ఏందంట? మనకు గ్రాఫ్లు, పట్టికల రూపంలో ఉన్న సమాచారాన్ని చూసి అందులో నుండి సరి అయిన అర్థాన్ని రాబట్టడాన్ని లేదా వ్రాయడాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా అంటారు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా అంటే ఏమీ లేదు, మనకి ఏదైతే డాటా ఇచ్చిండో ఆ డాటాను మనం అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. ఆ డాటాను అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమంటారు? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా, విశ్లేషించడము. నెక్స్ట్ కమ్ టు 38th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 38th క్వశ్చన్? వాట్ ఈజ్ మీన్డ్ బై రీడింగ్ టు లెర్న్ ఇన్ సైన్స్? రీడింగ్ టు లెర్న్ అంటే ఏమిటి? రీడింగ్ టు లెర్న్ అంటే ఏమిటి? సో రీడింగ్ టు లెర్న్ అంటే ఏంటంటే సైన్స్లో నేర్చుకోవడం కోసం చదవడం. అంటే ఏమిటి అని అంటున్నాడు. సో రీడింగ్ టెక్స్ట్ టు అండర్స్టాండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్, డీటెయిల్స్, వొకాబులరీ. ఇది రీడింగ్ టు లెర్న్. ఇది అంటే ఏంటి మరి? రీడింగ్ టు టెస్ట్, అండర్స్టాండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్, డీటెయిల్స్, వొకాబులరీ అంటే ఏంటిదట? సైన్స్లోని కొత్త భావనలు, కొత్త కాన్సెప్ట్స్ని మరియు కొత్త పదాలను డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడాన్ని రీడింగ్ టు లెర్న్ అంటారు. నేర్చుకోవడం కోసము చదవడము. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. సి వాట్ సేఫ్టీ ప్రికాషన్ ఈజ్ నీడెడ్ బిఫోర్ స్టార్టింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్? సో వాట్ సేఫ్టీ ప్రికాషన్ ఈజ్ నీడెడ్ బిఫోర్ స్టార్టింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంట? ఒక ప్రయోగాన్ని మనం ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటున్నాడు. ఆన్సర్ చూడండి. థింక్ అహెడ్, ప్లాన్ అండ్ అండర్స్టాండ్ వాట్ విల్ బి డన్. సో మనం చేయబోతున్నాము, ఎలా చేయాలో ముందే ప్లాన్ చేసుకొని ప్రయోగం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చును. థింక్ అహెడ్, ప్లాన్ అండ్ అండర్స్టాండ్ వాట్ విల్ బి డన్. సో మనము ప్రికాషన్ తీసుకునేది ఏం చేయాలి? ఆ ప్రయోగం గురించి మనకు ఎంతో కొంత ముందే తెలుసు కాబట్టి ప్లాన్ చేసుకొని దానికి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం అనేది సేఫ్టీ ప్రికాషన్. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ డూ ఎక్స్పెరిమెంట్స్ ట్రై టు సిమ్యులేట్? సో వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ డూ ఎక్స్పెరిమెంట్ ట్రై టు సిమ్యులేట్ అంటే ఏంటి అంట? ప్రయోగాలు ఎలాంటి పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. న్యాచురల్ ప్రాసెస్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. ప్రకృతిలో సహజంగా జరిగే పనులను ల్యాబ్లో మన అదుపులో ఉండే విధంగా సృష్టించి పరీక్షించడానికి ప్రయోగాలు ప్రయత్నిస్తాయి. ఎంత బాగుంది చూసారా? సో వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ డూ ఎక్స్పెరిమెంట్స్ ట్రై టు సిమ్యులేట్ అంటే ఏంది అంటే
మనకు అంటే ఎలాంటి పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నిస్తాయంటే ప్రకృతిలో జరిగేటి ఏవైతే ఉన్నాయో కంట్రోల్డ్ కండిషన్స్ లోపల మన అదుపులో ఉండే కండిషన్స్ లోపల ల్యాబ్లో ఏ విధంగా జరిపిస్తున్నాము అనేది ఏంటిది టైప్ ఆఫ్ కండిషన్స్ డూ ఎక్స్పెరిమెంట్స్ ట్రై టు సిమ్యులేట్. నెక్స్ట్ కమ్ టు 41 క్వశ్చన్. హూ స్టడీస్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ రిలేషన్ టు ఎన్విరాన్మెంట్. సో హూ స్టడీస్ జీవుల ప్రవర్తనకు మరియు అవి ఉండే పరిసరాలకు ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హూ స్టడీస్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ రిలేషన్ టు ఎన్విరాన్మెంట్. సో ఆర్గానిజం యొక్క బిహేవియర్ను ఎన్విరాన్మెంట్ రిలేషన్కి మధ్యన ఉండే సంబంధాన్ని చెప్పే అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎకాలజీ అంటారు. ఆ శాస్త్రవేత్తను ఏమంటారు? ఎకాలజిస్ట్ అంటారు. ఎకాలజిస్ట్. సో ఇతను ఏం చేస్తాడు? పరిసరాలకు మరియు జీవులకు మధ్య ఉండే సంబంధం గురించి అధ్యయనం చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ వే సైన్స్ బెనిఫిట్స్ సొసైటీ? వాట్ ఈజ్ వన్ వే సైన్స్ బెనిఫిట్స్ సొసైటీ? సో ఏంటిదంట? సైన్స్ వల్ల సమాజానికి కలిగే ఒక ఉపయోగం చెప్పండి. బై డిసీజ్ ప్రివెన్షన్ అండ్ క్యూర్. అంటే ఏంటిది? వ్యాధులను నివారించడము మరియు వాటిని నయం చేయడానికి మందులను కనుగొన్నారు. ఉదాహరణకి సైన్స్ వల్లనే మనకు టీకాలు వచ్చినాయి, మందులు అందుబాటులోనికి రావడం జరిగింది. సైన్స్ లేకపోతే మనము ఇంత పెద్ద జనాభాకి మనము మందులను అంటే న్యాచురల్ సోర్సెస్ ద్వారా వచ్చే మందులను మనం ఉపయోగించలేకపోయే వాళ్ళము. నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేట్ రిజల్ట్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? సో ఏంటిది 43 క్వశ్చను? శాస్త్రీయ పద్ధతిలో ఫలితాలను తెలియజేయడం అంటే ఏమిటి? కమ్యూనికేట్ రిజల్ట్స్. సో శాస్త్రీయ పద్ధతిలో మనము ఫలితాలను తెలియచేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే ఏమిటి అని అంటున్నారు. ఆన్సర్ ఏముండో? షేరింగ్ ఫైండింగ్స్ త్రూ రైటింగ్స్, స్పీకింగ్, చార్ట్, రిపోర్ట్స్. అంటే మనం తయారు చేసింది, మనము కనుగొన్నది, ప్రయోగంలో కనుగొనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేస్తున్నాం. ఎట్లా? రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, రిపోర్ట్స్ రూపంలో కానీ మనం షేర్ చేస్తాం. ఇట్లా షేర్ చేయడాన్నే కమ్యూనికేషన్ చేయడము అంటారు. ఓకేనా? నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను చూడండి, కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనేది. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనకి ఎంత చదివినా కూడా వేస్టే. ప్రతి ఒక్కరిని కూడా మన మాటలతోటి వాళ్ళని సంతృప్తి చెందించగలగాలి అనే విషయాన్ని మీకు క్లాస్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. అదే కమ్యూనికేషన్ రిజల్ట్స్ అంటే నీకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, రిపోర్ట్స్ రూపంలో కానీ నీవు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమంటారు? కమ్యూనికేట్ రిజల్ట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్రాసెస్ స్కిల్ మెజర్. సో ఏమన్నాడంట? సైన్స్ నైపుణ్యాలలో కొలవడం అనే దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అంటున్నాడు. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రాసెస్ స్కిల్ మెజర్ను కొలవడం, మెజర్ గురించి ఒక ఉదాహరణ ఇవ్వడం అంటున్నాడు. ఏమన్నాడు? మెజరింగ్ ద హైట్ ఆఫ్ ప్లాంట్స్ విత్ రూలర్. మొక్కలు ఎంత ఎత్తుగా పెరిగినవనేది ఒక రూలర్ సహాయం చేత కొలవడము, ఒక స్కేల్ సహాయం చేత కొలవడం అనేది ఒక ఉదాహరణగా ఇస్తున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 45 క్వశ్చన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ స్కిల్ రికార్డ్. రికార్డ్ అంటే ఏంటి? నమోదు చేయడం అంటే ఏమిటి? రికార్డ్ అంటే నమోదు చేయడం. సో రైటింగ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ నోట్బుక్ ఆర్ టేబుల్. మనం గమనించిన విషయాలను ఒక నోట్బుక్లో లేదా పట్టిక రూపంలో రాసుకోవడాన్ని రికార్డ్ చేయడం అంటారు. రికార్డ్ చేయడం అంటే ఏమి లేదు, మీరు ఏదైతే అబ్జర్వ్ చేసినారో అబ్జర్వేషన్ ఏం చేయాలి? దాన్ని రికార్డు చేసుకొని రావాలి. దాన్ని పట్టిక రూపంలో తయారు చేసుకొని రావడాన్ని ఏమంటారు? రికార్డ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. వాట్ డస్ సైన్స్ అండ్ చేంజ్
సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏమిటి? సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏమిటి? సో సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏంటిది? సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏంటి? సెక్షన్ ఆఫ్ ద చాప్టర్ టాక్ అబౌట్ హౌ సైంటిఫిక్ నాలెడ్జ్ చేంజెస్ ఓవర్ టైమ్, న్యూ డిస్కవరీస్ అప్డేట్ ఆర్ రీప్లేస్డ్ ఓల్డర్ వన్స్. ఏంటి ఏందట? మనకు సైన్స్లో మార్పు అంటే ఏమిటి అంటున్నాడు. మార్పు అనే భాగం దేని గురించి చెప్పింది అంటున్నాడు. సో సైంటిఫిక్ నాలెడ్జ్ చేంజ్ ఓవర్ టైమ్ న్యూ డిస్కవరీస్ అప్డేట్స్ ఆర్ రీప్లేస్ ఓల్డర్ వన్స్. అంటే మనకు కాలం గడిచే కొద్దీ సైన్స్ జ్ఞానం ఏ విధంగా మారుతుందో అని చెప్తుంది. అదేవిధంగా న్యూ డిస్కవరీస్ కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు పాత విషయాల స్థానంలో కొత్త నిజాలు వచ్చి చేరుతాయి. అంటే సైన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. సైన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది అనేది మనకు దీనికి సంబంధించిన ఆన్సర్. 47th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేటింగ్ ఇన్ సైంటిఫిక్ వర్క్? సో వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేటింగ్ ఇన్ సైంటిఫిక్ వర్క్? సో మనకు శాస్త్రీయ పద్ధతిలో అంటే శాస్త్రీయ పనిలో కమ్యూనికేటింగ్ అంటే వ్యక్తీకరించడం అంటే ఏమిటి? వ్యక్తీకరించడం అంటే ఏమిటి? కన్వేయింగ్ ద ఫైండింగ్స్ సో అదర్స్ కెన్ అండర్స్టాండ్ ఆర్ రిప్లికేట్. అంటే ఏంటట? మనం కనుగొన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడము, తద్వారా వాళ్ళు మళ్ళీ ప్రయోగాన్ని మళ్ళీ చేసి మళ్ళీ చేసి చూసే విధంగా సహాయపడటము అనేది సైంటిఫిక్ వర్క్ యొక్క కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేటింగ్ అంటారు. ఏమంటారు? కమ్యూనికేటింగ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 48th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 48th క్వశ్చన్? Why do scientists, not scientists, what do societies support science? So, what do societies support science? సమాజాలు సైన్స్ను ఎందుకు సపోర్ట్ చేస్తాయి, ఎందుకు ఆదరిస్తాయి లేదా ప్రోత్సహిస్తాయి అంటున్నాడు. ఆన్సర్, బికాజ్ ఇట్ ఇంప్రూవ్స్ లైఫ్, ఎకానమీ, హెల్త్, సాటిస్ఫైస్ క్యూరియాసిటీ. అంటే ఏందట? సైన్స్ మన జీవితాలను సులభతరం చేస్తుంది. సులభతరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా మనలో ఉన్న కుతూహలాన్ని, క్యూరియాసిటీని, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే క్యూరియాసిటీని తీర్చడం జరుగుతుంది. కాబట్టి సొసైటీస్ అనేది సైన్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 49th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ సైన్స్? సో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటిది? సైన్స్లో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏమిటి? మెథడ్స్ లైక్ సమ్మరైజింగ్, చెకింగ్, అండర్స్టాండింగ్, లుకింగ్ అప్ వొకాబులరీ. సో ఏంది బాగా చూడండి. సైన్స్లో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే చదివే వ్యూహాలు ఏమిటి? మెథడ్స్ లైక్ సమ్మరైజింగ్ అంటే మనం ఏదైతే చదివినామో దానికి సంబంధించిన అంశాలు సంక్షిప్తంగా కొన్ని పదాల రూపంలో లేదా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రూపంలో సమ్మరీస్గా రాసుకోవడము. చెకింగ్, అండర్స్టాండింగ్ అంటే మనకు రాసుకున్నది అర్థమైందా లేదా అనేది సరిచూసుకోవడము. లుకింగ్ అప్ వొకాబులరీ అంటే కష్టమైన పదాల యొక్క అర్థాలు ఏంటివి, కష్టమైన పదాల గురించి తెలుసుకోవడము, కష్టమైన పదాలను నిఘంటువులో అర్థాలు వెతకడము అనేటివన్నీ కూడా మనకు రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ సైన్స్. చదివిన అంశాన్ని సమరైజ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏదైనా తెలియని పదాలు కనుక వస్తే డిక్షనరీలో వెతికి దాని గురించి తెలుసుకోవడము అనేది రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ సైన్స్. నెక్స్ట్ కమ్ టు 50th క్వశ్చన్. 50వ క్వశ్చన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ నంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. సైన్స్ ప్రయోగాలలో నంబర్స్ని ఎలాగా ఉపయోగిస్తామో ఒక ఉదాహరణ ఇవ్వండి అంటున్నారు. ఆన్సర్ చూడండి. యూజింగ్ థర్మామీటర్ ఫర్ టెంపరేచర్, టైమ్ ఫర్ డ్యూరేషన్, రూలర్ ఫర్ లెంత్. అంటే ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ను యూజ్ చేస్తాం కదా, అందులో నంబర్స్ ఉంటాయి. టైమ్ ఫర్ డ్యూరేషన్ అంటే ఎంత టైం గడిచిందో తెలుసుకోవడం కోసం అందులో కూడా నంబర్స్ ఉంటాయి.
పొడవును కొలవడానికి రూలర్ను ఉపయోగిస్తాం కదా, ఆ రూలర్ మీద కూడా నంబర్స్ ఉంటాయి. ఇట్లా మనకు నంబర్స్ అనేది యూస్ఫుల్ అవ్వడం జరుగుతుందనే విషయము మనకు దీని ద్వారా తెలవడం జరిగింది. దిస్ ఈస్ ద వాట్ 50th క్వశ్చన్. ఓకే, నౌ లెట్ వి స్టార్ట్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నౌ 51 క్వశ్చన్. 51 క్వశ్చన్ అనేది సెకండ్ లెసన్ స్టార్ట్ అయింది. సెకండ్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ లేదా ఓవరాల్గా 51 క్వశ్చన్ ఏంటిది? హూ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం? సెల్ని మొదటిసారి కణాన్ని కనుగొన్నది ఎవరు? మొట్టమొదటిసారి కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మొదటిసారి కణాన్ని కనుగొనడం జరిగింది. ఇట్లా ఫిగర్ కనబడితే మీరు రాబర్ట్ హుక్ అనేది మీరు గుర్తించగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్ చూడండి. వాట్ డిడ్ హుక్ అబ్జర్వ్ వెన్ హీ సా కార్క్ అండర్ హిజ్ మైక్రోస్కోప్? ఏంటంట? సో వాట్ డిడ్ హుక్ అబ్జర్వ్ వెన్ హీ సా కార్క్ అండర్ హిజ్ మైక్రోస్కోప్? సో రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్ కింద కార్కును పెట్టి అంటే చెట్టు బెరడును పెట్టి చూసినప్పుడు ఏం గమనించిండు అంటున్నాడు. ఆన్సర్ చూడండి. మెనీ ఎంటీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ హీ కాల్డ్ సెల్స్. బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ని గమనించినాడు. ఏమైనాడు? ఖాళీగా ఉండే పెట్టెలాంటి నిర్మాణాలను బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ని అగుపించడం జరిగింది. వాటికి ఆయన ఏమని పేరు పెట్టినాడు? సెల్ అని పేరు పెట్టినాడు. ఇది అబ్జర్వ్ చేసి ఏమన్నాడంటే తేనె తుట్టె ఉంటుంది కదా, ఈ తేనె తుట్టెలో ఉన్న ఈ బాక్సెస్ లాంటివి, తేనె తుట్టెలో ఉన్న బాక్సెస్ లాగా ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అతను అబ్జర్వ్ చేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క తేనె తుట్టెలో ప్రతి ఒక్క బాక్స్ని సెల్గా భావించాడు. ఆ విధంగా భావించమని చెప్పడము జరిగింది. నెక్స్ట్ 53 క్వశ్చన్. వాట్ ఈజ్ సైటోప్లాజం? సైటోప్లాజం అంటే ఏమిటి? కణద్రవ్యము అంటారు తెలుగులో. సైటోప్లాజం అంటే కణద్రవ్యం. ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద సెల్ మెంబ్రెయిన్ దట్ కంటైన్స్ సెల్ ఆర్గానెల్స్. అంటే ఏంది? కేంద్రకానికి మరియు సెల్ మెంబ్రెయిన్ కణత్వచానికి చివరి లాస్ట్కు ఉండేదానికి మధ్యలో ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమంటారు? సైటోప్లాజం. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. దీనిలోనే సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటివి? కణ అంగాలన్నీ తేలుతూ ఉన్నట్టుగా మనకు ఉండడం జరుగుతుంది. సైటోప్లాజం అంటే ఏంటి? జెల్లీ లైక్ లిక్విడ్ సబ్స్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ దీని ఏమన్నారు? లాస్ట్ ది సెల్ మెంబ్రెయిన్కి న్యూక్లియస్కి మధ్యలో లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఈ టోటల్ లిక్విడ్ని ఏమనాలి? సైటోప్లాజం అనాలి. సైటోప్లాజం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సైటోప్లాజంకి సంబంధించి ఇదేమో ఏంటిది? న్యూక్లియస్. ఇదేమో ఏంటిది? ఇది మొత్తం అంతా ఏంటిది? ఇది లాస్ట్ చివరిలో ఉన్నది ఇదేంటిది? సెల్ వాల్. ఈ మధ్యలో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ అంతా కూడా సైటోప్లాజం. ఈ లిక్విడ్లోనే ఇవి ఆర్గానెల్స్ అంటే ఏంటివి? సో కణ అంగాలు అంటే డిఫరెంట్ పార్ట్స్, సెల్కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 54th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు. ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్. సో ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. కేవలం ఒక్క కణంతోటే తయారైన దాన్ని ఏకకణ జీవులు అంటారు. ఏమంటారు? ఏకకణ జీవులు. సో ఇందులో దీనికి సంబంధించిన జీర్ణక్రియ కానీ లేదా శ్వాసక్రియ కానీ అన్ని రకాల జీవ ప్రక్రియలను అన్ని రకాల ప్రాసెస్ని ఆ ఒక్క కణమే జరిపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. అమీబియా, సో ఎంటమోబీబియా, నెక్స్ట్ పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్, ఈస్ట్. ఇవి ఎగ్జాంపుల్స్, ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్స్. గుర్తుంచుకోవాలి. ఏకకణ జీవులు అంటే ఏమిటి? ఏకకణ జీవి ఏ విధంగా బతుకుతుంది? అదేవిధంగా ఏకకణ జీవిలో ఉండే డిఫరెంట్ మనకు ప్రాసెస్లను ఏది పూర్తి చేస్తుంది?
అదేవిధంగా వాటికి ఎగ్జాంపుల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 55 క్వశ్చన్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ ఆర్గానిజంకి ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? ఎగ్జాంపుల్ ఏంది? అమీబా, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్. అమీబియా, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్. అదేవిధంగా ఇంకా ఏముంది? ఈస్ట్. సో ఎంటమబా, హిస్టోలైటిక్స్, పారామీషియం, ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్? మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటివి? బహుకణ జీవులు. బహుకణ జీవులు అంటే ఏంటిది? ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మెనీ సెల్స్ వేర్ డిఫరెంట్ సెల్స్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అనేక రకాల మెనీ సెల్స్, అనేక కణాలతో తయారైన జీవులను ఏమంటారు? సో మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇందులో అనేక కణాలు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ సెల్స్, వేరు కణాలు వేరు పనులను చేయడం జరుగుతుంది, వేరు పనులను చేస్తాయి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. సో మనకు యూనిసెల్యులార్కి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇవేమో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వి డిస్కస్డ్ ప్రీవియస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, గో టు 57th క్వశ్చన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. మోస్ట్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్. సో బహుకణ జీవులకు ఉదాహరణ ఏమని చెప్తున్నాము? చాలా వరకు మొక్కలు మరియు జంతువులు. అంటే మన చుట్టూ కనబడే మొక్కలు కానీ, మన చుట్టూ కనబడే చెట్లు కానీ, కుక్కలు, పిల్లులు మొదలైనవి అన్నీ కూడా మల్టీసెల్యులరే. ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఇదేంటి మనకు? పీజియన్. నెక్స్ట్ ఇదేంటిదిరా? వానపాము. ఇదేంటిది? చేప. ఇదేంటిది? జెల్లీ ఫిష్ లాంటిది ఉన్నది. సో ఇవన్నీ కూడా మనకు ఏంటివి? దేనికి ఉదాహరణలు? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ఏ సెల్? అంటే కణం యొక్క ఆకారాన్ని ఏది నిర్ణయిస్తుంది? వాట్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ఏ సెల్ అంటే కణం యొక్క ఆకారాన్ని ఏది నిర్ణయించడం జరుగుతుంది? ఇట్స్ ఫంక్షన్ అండ్ ఇట్స్ లొకేషన్ ఇన్ ద ఆర్గానిజం. ఏందంట? ఆ కణం చేసే పనిని మరియు శరీరంలో ఉండే అది స్థానాన్ని బట్టి దాని ఆకారము ఉండడం జరుగుతుంది, ఆకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమాచారాన్ని గ్రహించేటివి నాడి ఉన్నాయనుకోండి, అవి చాలా పొడవుగా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి పొడవుగా ఉంటాయి. అంటే అది చేసే పనిని బట్టి దాని యొక్క ఆకారం డిపెండ్ అయింది, దాని యొక్క ఆకారం అనేది డిపెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్. వై కాంట్ వి సీ మోస్ట్ సెల్స్ విత్ అన్ఎయిడెడ్ ఐ? అంటే మనం చాలా వరకు కణాలను అన్ఎయిడెడ్ అంటే నేక్డ్ అంటే ఏంది? ఏ విధమైన అద్దాలు, ఏ విధమైన మైక్రోస్కోప్లు అట్లాంటివి ఉపయోగించకుండా చూసే కంటితోటి ఎందుకు చూడలేము అంటున్నాడు. సో ఉత్త కంటితో ఎందుకు చూడలేము అంటున్నాడు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, మైక్రోస్కోపిక్. చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి సూక్ష్మదర్శినితో మాత్రమే మనము చూడగలుగుతాము. సూక్ష్మదర్శినితో మాత్రమే మనం చూడగలగడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 60 క్వశ్చన్. వాట్ ఈజ్ స్టెయినింగ్? స్టెయినింగ్ అంటే ఏమిటి? స్టెయినింగ్ అంటే ఏమిటి? ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ కలరింగ్ ఏజెంట్స్ టు హైలైట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. స్టెయినింగ్ అంటే ఏంటిది? సో మనం కణంలోని భాగాలను చూపెట్టేటప్పుడు సో వాటిని స్పష్టంగా చూడడం కోసము వాటికి రంగులను అద్దే పద్ధతిని అంటే వాటికి రంగులను పెట్టి వాటిని హైలైట్ చేసి చూడడము జరుగుతుంది. దాన్నే స్టైనింగ్ అంటారు. ఏమంటారు? స్టెయినింగ్ అని అనడం జరుగుతుంది. ఉదాహరణకు సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ అనే కలర్స్ని మనం బాగా యూజ్ చేస్తాము. మిథిలిన్ బ్లూ అనే కలర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద పార్ట్స్ ఆఫ్ ద సెల్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమిటి? మ్యాగ్నిఫికేషన్ అంటే పెద్దదిగా చేసి చూపడం అంటే ఏమిటి? ద అమౌంట్ బై విచ్ ద అపరెంట్ సైజ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు వ్యూ ఇట్ క్లియర్లీ. అంటే ఏంటిదట? ఒక చిన్న వస్తువును పెద్దదిగా చేసి స్పష్టంగా చూడడం కోసము అసలు పరిమాణం కంటే పెద్దదిగా మార్చి చూపించే దాన్ని ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో ఈ మ్యాగ్నిఫికేషన్ కోసం జనరల్గా లెన్స్లను ఉపయోగించి మన మైక్రోస్కోప్ ద్వారా చూడడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ లెన్స్ ఇచ్చినారు చూడండి. ఇంత చిన్నగా ఉన్నది మనం ఈ లెన్స్ పెట్టి చూస్తే ఇంత పెద్దగా అవుపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము చూడడానికి అంటే చిన్నదాన్ని పెద్దగా చేసి చూడడాన్ని ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 62 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్? న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ఏంటి? కేంద్రకం యొక్క పని ఏమిటి? కంట్రోల్స్ సెల్ యాక్టివిటీస్, కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్. ఏందట? జన్యు పదార్థం జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతుంది, నియంత్రణ చేయగలుగుతుంది. దిస్ ఈజ్ ద వాట్? ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. నాట్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్, న్యూక్లియస్. సో జెనెటిక్ మెటీరియల్ నుంచుకుంటుంది మరియు సెల్ యొక్క అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం అనేది దాని యొక్క పని. నెక్స్ట్ క్వశ్చన్, 63 క్వశ్చన్. నేమ్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్ నాట్ ఎనిమల్ సెల్స్. క్వశ్చన్ బాగుంది చూడండి. సో ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉండాలి, ఎనిమల్ సెల్స్లో లేనిది చెప్పమని అంటున్నాడు. కేవలం మొక్కల కణాలలో మాత్రమే ఉండి జంతువుల కణాలలో లేని భాగము. ఆన్సర్ సెల్ వాల్ ఆర్ క్లోరోప్లాస్ట్. సెల్ వాల్ కానీ క్లోరోప్లాస్టులు కానీ మనకు జంతువుల కణాలలో ఉండవు. కేవలం వృక్షాల కణాలలో మాత్రమే ఉంటాయి. 64th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. అంటే అతి చిన్న కణము ఏంటిది అని అంటున్నాడు. అతి చిన్నది ఏంటిది? ద సెల్. ఎగ్జాంపుల్ చూడండి. ఇటుకలతోటి మనం ఇల్లు కడతాం కదా. ఇటుకలతోటి ఇల్లు కట్టినప్పుడు ఇల్లంతా తయారైన తర్వాత బేసిక్ యూనిట్ అంటే ఏంటిది? ఒక ఇటుక. ఇట్లా కణాలలోని జీవుల శరీరం కూడా జీవుల యొక్క శరీరం కూడా చిన్న చిన్న కణాలతోటి తయారవుతుంది. ఆ చిన్న కణమే బేసిక్ యూనిట్ అంటారు. ఏమంటారు? బేసిక్ యూనిట్. నెక్స్ట్ కమ్ టు 65 క్వశ్చన్. హూ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ రాబర్ట్ హుక్ యూజింగ్ కార్క్? సో రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ హుక్తో ఈ యొక్క కార్క్ని చూసి ప్రయోగం చేసినారు కదా, అతనితో కలిసి ఎవరు చేసిర్రు అంటున్నారు. ఎవరు చేయలేదు, అతనే చేసిండు. రాబర్ట్ హుక్ హిమ్సెల్ఫ్. రాబర్ట్ హుక్ స్వయంగా ప్రయోగాన్ని ఒంటరిగా అబ్జర్వ్ చేయడము జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 66 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది 60 క్వశ్చన్స్? వాట్ ఆర్ ఆర్గానెల్స్? ఆర్గానెల్స్ అంటే ఏంటివి? కణ అంగాలు. స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ఏ సెల్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. కణం లోపల ఉండి ప్రత్యేకమైన పనులను చేసే చిన్న చిన్న నిర్మాణాలను ఏమంటారు? ఆర్గానెల్స్ అంటారు. చిన్న చిన్న నిర్మాణాలను ఏమంటారు? ఆర్గానెల్స్. ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, రైబోజోమ్ల వంటివి ఏమంటారు? ఆర్గానెల్స్ అంటారు. ఏమంటారు? ఆర్గానెల్స్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 67th క్వశ్చన్. వాట్ ఈజ్ ద సెల్ వాల్? సెల్ వాల్ అంటే ఏమిటి? కణ కవచము. సెల్ వాల్ అంటే ఏమిటి? ఏ రిజిడ్ ఔటర్ లేయర్ ఇన్ ప్లాంట్ సెల్స్ దట్ గివ్స్ షేప్ అండ్ సపోర్ట్. అంటే మనకు కణం చుట్టూ వెలుపల ఉండే ఒక గట్టి పొరను ఏమంటాము? సెల్ అంటాం. ఏం చేస్తుందట అది? సెల్కు ఆకారాన్ని ఇస్తుంది మరియు దానికి సపోర్టును ఇవ్వడం జరుగుతుంది. ఆకారాన్ని ఇస్తుంది, అదేవిధంగా రక్షణను ఇవ్వడం జరుగుతుంది, ఆధారణాన్ని ఇవ్వడము
జరుగుతుంది. ఇది బయట ఉన్నది ఉంది కదా, ఇది దిస్ ఈజ్ ద వాట్ సెల్ వాల్. సెల్ వాల్ ఇక్కడ ఉంది. సెల్ వాల్, సెల్ వాల్, సెల్ వాల్ అంటే దాని చుట్టూ ఉండి దానికి ఒక ఆకారాన్ని ఇవ్వాలి, రక్షణని ఇవ్వాలి, గట్టిదనాన్ని ఇవ్వాలి. అట్లాంటి దాన్ని ఏమంటారు? సెల్ వాల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెల్ మెంబ్రెయిన్? సెల్ మెంబ్రెయిన్ అంటే ఏమిటి? కణత్వచము. కణత్వచము అంటే ఏమిటి? సెల్ మెంబ్రెయిన్, థిన్ లేయర్ దట్ సరౌండ్స్ ద సెల్ అండ్ కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో సెల్ మెంబ్రెయిన్ యొక్క పని ఏంటి? సెల్ వాల్ ఏదైతే ఉంటుందో సెల్ వాల్ కింద, సెల్ వాల్ కింద, సెల్ వాల్ కింద ఏముంటుంది మనకు? పల్చని పొర ఉంటుంది. మొత్తం కణాన్ని ఆవరించిన పల్చని పొర ఉండడం జరుగుతుంది. సో ఇది చూడండి సెల్ మెంబ్రెయిన్ ఇక్కడ క్రింద ఉంది. సెల్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందట? ఏం పని చేస్తుందట? సో పల్చని పొర ఉండి దీని లోపలికి ఏ పదార్థాలు రావాలి, ఏ పదార్థాలు బయటకు పోవాలనేది ఏది నిర్వహిస్తుంది? సెల్ మెంబ్రెయిన్ నిర్వహించడం జరుగుతుంది. సెల్ మెంబ్రెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్లాంట్స్లో ఉంటుంది, ఎనిమల్స్లో ఉంటుంది, రెండింటిలో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా నియంత్రణ, లోపలికి వచ్చేదాన్ని బయటకు పోయేదాన్ని నియంత్రణ చేసేది ఏంటిది? సెల్ మెంబ్రెయిన్, కణత్వచము. నెక్స్ట్ క్వశ్చన్, 69th క్వశ్చన్, డిస్క్రైబ్ సైటోప్లాజం ఇన్ వన్ వర్డ్. సైటోప్లాజంని ఒకటే వర్డ్గా రూపంలో చెప్పమంటున్నాడు. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. జెల్లీ లైక్ సబ్స్టెన్స్, జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఏమంటారు? సైటోప్లాజం అనడం జరుగుతుంది. కణం యొక్క న్యూక్లియస్కి, దీని యొక్క కణం, ఇది మొత్తం కణంకి, ఈ కణం యొక్క కేంద్రకానికి, కణత్వచానికి మధ్యలో ఉండే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని, జెల్లీ లైక్ లిక్విడ్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. జెల్లీ లైక్ లిక్విడ్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70, వాట్ ఈస్ ద లాటిన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెల్? సో లాటిన్ మీనింగ్ ఏంటిది? సెల్కి లాటిన్ మీనింగ్ ఏంటిది? లాటిన్లో మీనింగ్ ఏంటిది? లాటిన్ భాషలో సెల్ అంటే అర్థం ఏంటి? ఆన్సర్ ఏంటి? ఏ లిటిల్ రూమ్, ఒక చిన్న గది. ఏ లిటిల్ రూమ్, ఒక చిన్న గది. నెక్స్ట్ క్వశ్చన్ 71 క్వశ్చన్ చూడండి. why is the cell called the basic unit of life? బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు అంటున్నాము? సెల్ని బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు అంటున్నాము? బికాజ్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ బిల్ట్ సెల్స్ అండ్ సెల్స్ పర్ఫార్మ్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. సో ఏందట, మనము అన్ని జీవులు కణాలతోటే నిర్మితం అవడం జరుగుతుంది. అదేవిధంగా జీవించడానికి కావాల్సిన అన్ని పనులను ఏం చేస్తుంది? మనకు సెల్లే చేయడం జరుగుతుంది. అందుకే దాన్ని బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అనడం జరిగింది. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ 72 క్వశ్చన్ చూడండి. 72 క్వశ్చన్, ఇన్ ద slide preparation of onion peel, what prevents the material from drying quickly? సో ఆనియన్ పీల్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఉల్లిపాయ పొర యొక్క స్లైడ్ని తయారు చేసేటప్పుడు త్వరగా ఎండిపోకుండా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము? ఆన్సర్ ఏంటిది? డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్. ఒక గ్లిజరిన్ చుక్కను వేసి మనం అది త్వరగా ఎండిపోకుండా కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ 73 క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ అబ్జర్వింగ్ ప్లాంట్ సెల్స్ అండర్ ఏ మైక్రోస్కోప్? సో మనము మైక్రోస్కోప్ కింద చూస్తాం కదా, అప్పుడు చూసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాము అంటున్నాడు. మైక్రోస్కోప్ కింద వృక్ష కణాలను చూడడం కోసము చేసే ప్రయోగం ఏమిటి అనే దానికి అడిగినాడు. సో పీల్ ఆనియన్ పీల్, ప్లేస్ ఆన్ స్లైడ్ విత్ వాటర్ లేదా ఆప్షనల్లీ గ్లిజరిన్, కవర్ విత్ కవర్ స్లిప్, దెన్ వ్యూ అండర్ మైక్రోస్కోప్. ఏమేం చేయనట, ఉల్లిపాయ నుంచి ఒక పల్చని పొరను తీసి దాన్ని స్లైడ్ పై ఉంచి ప్లేస్ ఆన్ ఏ స్లైడ్ పై ఉంచి దానిపైన కొద్దిగా గ్లిజరిన్ వేసి దానిపై ఒక కవర్ స్లిప్ మూసి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయడాన్ని ఏమంటారు?
సో అబ్జర్వింగ్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అండర్ మైక్రోస్కోప్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్ చూడండి. 74th క్వశ్చన్, వాట్ ఈజ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్స్ ఇన్ ఆనియన్ పీల్ అండ్ సెల్స్ ఇన్ స్పినాచ్ లీఫ్? సో ఏందట మనకు, సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, సో ఉల్లిపాయ పొర కణాలకు పాలకూర కణాలకు మధ్యలో ఒక తేడా, గమనించిన ఒక తేడా, కనీసం ఒక తేడా చెప్పమంటున్నాడు. సో స్పినాచ్ సెల్స్ కంటైన్స్ క్లోరోప్లాస్ట్స్, ఆనియన్ పీల్ సెల్స్ డు నాట్. సో స్పినాచ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్టులు ఉన్నాయి, కానీ ఆనియన్ పీల్స్ లోపల క్లోరోప్లాస్టులు ఉన్నాయా? ఉండవు. ఎందుకు లేవు అనంటే ఏందన్నట్టు, ఉల్లిపాయలు భూమి లోపల ఉంటాయి కాబట్టి దీని మీద సూర్యకాంతి పడదు, కాబట్టి గ్రీనరీ సబ్స్టెన్స్ ఉండదు, అందుకే ఇవి ఎట్లా ఉంటవి? తెల్లగా ఉంటాయి. అదే క్లోరోప్లాస్ట్లు అంటే సన్లైట్ పడుతూ ఉన్నప్పుడు క్లోరోప్లాస్ట్లు ఉండడం వల్ల అది గ్రీన్ కలర్లో ఉంటుంది, మనకి గ్రీన్ కలర్లో అవుపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 75th క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద న్యూక్లియస్ కంటైన్స్? న్యూక్లియస్ లోపల ఏముంటాయి? కేంద్రకం లోపల ఏముంటాయి? సో కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ అండ్ జెనెటిక్ మెటీరియల్, క్రోమోజోమ్లు మరియు జన్యు పదార్థాలు ఉంటాయి. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేసేది, తల్లిదండ్రుల లక్షణాలు ఏవైతే ఉంటాయో అందులో చాలా లక్షణాలను పిల్లలకు చేరవేయడం కోసము ఉండే జెనెటిక్ మెటీరియల్స్ మరియు క్రోమోజోమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సెల్ లోపల న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆ క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు, సో డిఎన్ఏ లోపల ఏమన్నాడు, ఒక జీన్ సెగ్మెంట్ తీసుకున్నాడు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఆర్డర్ లోపల గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76, వేర్ ఈజ్ ద న్యూక్లియస్ యూజువల్లీ లొకేటెడ్ ఇన్ ఏ సెల్? సో లొకేటెడ్ ఇన్ ఏ సెల్ అంటే కణంలో కేంద్రకం సాధారణంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెల్ లోపల న్యూక్లియస్ అంటేనే సెంటర్లో ఉంటుంది కాబట్టి మోర్ ఆర్ లెస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సెల్, అంటే దరిదాపుగా కణము మధ్యలో సెల్ ఉంటుంది, కణం మధ్యలో సెల్ ఉండడము జరుగుతుంది. కణం మధ్య లోపల సెల్ ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కణం మధ్య భాగంలో ఉంటుంది. సో అయితే కణం అనేది ఏముంటుంది, పెద్దగా ఉండడం వల్ల ప్లాంట్ సెల్లో కొద్దిగా ప్రక్కకు జరిగి ఉంటుంది, కానీ మధ్యలో అనే పదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 77, వాట్ ఆర్ క్రోమోజోమ్స్? క్రోమోజోమ్స్ అంటే ఏమిటి? క్రోమోజోమ్లు అంటే ఏమిటి? స్ట్రక్చర్స్ ఇన్ న్యూక్లియస్ దట్ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. కేంద్రకంలో ఉండే దారాల వంటి నిర్మాణాలను ఇవి ఏం చేస్తాయట? జన్యు సమాచారాన్ని, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాయి. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని మోసుకెళ్తాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక జీవి నుంచి, అంటే తండ్రి నుంచి తల్లికి, తండ్రి నుంచి పిల్లలకు, తల్లి నుంచి పిల్లలకు మోసుకొని పోతాయి. అట్లాంటి వాటిని ఏమంటారు? క్రోమోజోమ్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 78 క్వశ్చన్ చూడండి. 78 క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో సెల్ వాల్ ఇన్ ప్లాంట్స్? ఒకవేళ ప్లాంట్స్లో సెల్ వాల్ కనుక లేకపోతే ఏం జరుగుతుంది? కణకవచం లేకపోతే ఏమవుతుంది? ప్లాంట్ వుడ్ బి అనేబుల్ టు స్టాండ్ ఎరెక్ట్, స్వాలెన్ సెల్స్ మైట్ బస్ట్. అంటే ఏమైతే మొక్కలు నిటారుగా నిలబడలేవు. అదేవిధంగా ఎక్కువ నీరు చేరి కణాలలోనికి ఎక్కువ నీరు చేరినప్పుడు ఉబ్బి అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు సెల్ వాల్ వీటిని కాపాడడం జరుగుతుంది. బయటకి దీన్ని వెళ్ళనియదు కాబట్టి ఆ వాల్ గట్టిగా ఉంచుతుంది. కాబట్టి ఇది స్టాండ్ అయ్యే విధంగా, అదేవిధంగా వాటర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఉబ్బుతుంది కదా, ఉబ్బినప్పుడు పగిలిపోకుండా కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్, వాట్ ఈజ్ ఎన్ ఎనిమల్ సెల్ మిస్సింగ్ దట్ ఏ ప్లాంట్ సెల్ హ్యాస్? ఏమంటున్నాడు? వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనిది ఏంటిది అంటున్నాడు. ఏంటిది? ఇంతకుముందు వచ్చింది మనకు. వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనివి ఏంటిది? సో ఏంటిదట? సెల్ వాల్ అండ్ క్లోరోప్లాస్ట్. కణ కవచము మరియు హరిత రేణువులు అనేటివి మనకు జంతు కణాలలో ఉండవు. 80,
వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్? సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఏమిటి? సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షను కణత్వచం యొక్క ఫంక్షన్. కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండ్ గివ్స్ ప్రొటెక్షన్. ఏం చేస్తాడట? కణత్వచం కణంలోనికి పదార్థాల యొక్క రాకను, ఈ కణంలోనికి ఏ పదార్థం రావాలి, అందులోంచి ఏ పదార్థం బయటకు పోవాలి అనేది కంట్రోల్ చేస్తుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఎంట్రీ మరియు ఎగ్జిట్లను కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది సెల్ మెంబ్రేన్. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. C81 క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. మల్టీ సెల్యులార్ బహుకణ జీవులకి ఒక ఉదాహరణ. మన చుట్టుపక్కల కనిపించేటివి, మన కళ్ళకు కనిపించేటివి అన్నీ కూడా బహుకణ జీవులే. మన కళ్ళకు కనిపించేటివి ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అన్నాం, మనం మనుషులు అని ఇచ్చినాం. సో అట్లా కాకుండా మీరు మన కళ్ళకు కనిపించేది ఏదైనా కూడా ఏమవడం జరుగుతుంది, మనకు ఏదవుతుంది? సో మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అవ్వడం జరుగుతుంది. హలో సార్. సార్ మేడం పైన బిల్డింగ్ పైకి బట్టలు వేయడానికి సార్, ఒక 5 minutesలో కాల్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 82 క్వశ్చన్. వాట్ ఆర్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ సైజ్? గివ్ ఎగ్జాంపుల్. ఏంటిదంట? సో ఒకే రకమైన నిర్మాణము మరియు పరిమాణం కలిగి వరుసగా అమర్చబడి ఉండే కణాలకు ఉదాహరణ అంటున్నాడు. సిమిలర్గా స్ట్రక్చర్గా ఉండాలి, సైజ్ ఒకే రకంగా ఉండాలి, అరేంజ్ చేయబడి ఉండాలి. ఎగ్జాంపుల్ ఆనియన్ సెల్స్ ఆర్ ఆనియన్ పీల్ సెల్స్. సో ఉల్లిపాయ పొర కణాలు ఇవన్నీ కూడా ఇటుకల గోడల ఒకేలాగా మనకు అగుపించడం జరుగుతుంది. ఉల్లిపాయ కణం, ఇది ఉల్లిపాయ కణం లోపల ఈ విధంగా మనకు అగుపించడము జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 83? వాట్ ఈజ్ ఏ కవర్ స్లిప్ యూజ్డ్ ఫర్ ఇన్ స్లైడ్ ప్రిపరేషన్? సో స్లైడ్ ప్రిపరేషన్ లోపల కవర్ స్లిప్ అంటే ఏమిటి? స్లైడ్ ప్రిపరేషన్ లోపల కవర్ స్లిప్ అంటే ఏమిటి అని అంటున్నాడు. కవర్ స్లిప్ అంటే ఏమిటి? స్లైడ్ ప్రిపరేషన్లో కవర్ స్లిప్ అంటే ఏమిటి అంటున్నాడు. సో మనం ఏమన్నాడు? To flatten the specimen, protect the lens and avoid damage. మైక్రోస్కోప్లో మనము ఈ పదార్థం ఏదైతే ఉందో సమంగా పరచడానికి, ఫ్లాటెన్ అంటే సమానంగా చేయడం కోసము, అదేవిధంగా మైక్రోస్కోప్ యొక్క లెన్స్కి మనం ఉపయోగించిన పదార్థం అంటకుండా రక్షించడం కోసం, అంటే మనం దేన్నైతే అబ్జర్వ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేసిందని అంటకుండా రక్షించడం కోసము మనకి కవర్ స్లిప్ అనేది యూజ్ అవుతుంది. కవర్ స్లిప్ అంటే ఏంటి? ఒక స్లైడ్ ఉంటుంది కదా, ఒకటి అద్దం లాంటిది తీసుకుంటాం కదా, దీనిపైన ఏదైతే మెటీరియల్ వేస్తామో అబ్జర్వ్ చేయాల్సింది వేసి దాని మీద కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్ కింద నుంచి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై డైవర్సిటీ ఇన్ సెల్స్? సెల్స్లో డైవర్సిటీ అంటే ఏమిటిది? ఆన్సర్: సెల్స్ డిఫర్ ఇన్ షేప్, సైజ్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే కణాలలో వైవిధ్యం అంటే ఏమిటి? డైవర్సిటీ, వైవిధ్యం అంటే ఏమిటి? అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు. వాటి యొక్క ఆకారం కానీ, పరిమాణం కానీ, స్ట్రక్చర్ నిర్మాణం కానీ, లేదా అది చేసే ఫంక్షన్స్ పనులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని డైవర్సిటీ ఆఫ్ సెల్ అంటారు. ఏమంటారు? వైవిధ్యము అంటారు. దాని యొక్క షేప్ అన్నా, సైజ్ అన్నా, స్ట్రక్చర్ అన్నా, అది చేసే పనులు ఫంక్షన్స్ అన్నా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. వాట్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంటైన్స్ సెల్ ఆర్గానెల్స్? సో వాట్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంటైన్స్ సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటిదట? కణంలోని ఏ భాగంలో కణ అంగాలు ఉంటాయి? ఆర్గానెల్స్ అంటే కణ అంగాలు. ఎక్కడ ఉంటాయి కణ అంగాలు? ఎక్కడ ఉంటాయి? సైటోప్లాజం అంటే ఏంటిది? ఈ సెల్ ఉన్నట్టుంటే ఈ న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్కి సెల్ వాల్కి మధ్యలో ఉండే లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని సైటోప్లాజం అంటారు. ఈ మధ్యలో ఉండే ప్లేస్లోనే అన్ని రకాల కణాంగాలు ఉంటాయి, ఆర్గానెల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ నీడెడ్ ఫర్? సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఎందుకు అవసరం అవుతుంది? ఆన్సర్:
టు సీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ సెల్ ఆర్ ఆర్గాన్స్ దట్ ఆర్ టూ స్మాల్ టు సీ విత్ నేక్డ్ ఐ. మనకు చాలా చాలా చిన్నగా ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో నేక్డ్ ఐ తోటి మనం వాటిని చూడలేము. కాబట్టి ఏం చేయాలి, వాటిని పెద్దగా చేయాలి. పెద్దగా చేసి మనం చూడాలి. పెద్దగా చేసి చూడడం కోసము, పెద్దగా చేసి చూడడం కోసం మన కంటికి కనిపించని చాలా చిన్న కణాలను లేదా వాటి లోపల ఉండే సూక్ష్మమైన భాగాలను స్పష్టంగా చూడడం కోసము, మైన్యూట్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడం కోసము మనము ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ను వాడతాము. అంటే ఉన్న సైజు కంటే పెద్దగా చేసి చూస్తాం. దేని ద్వారా? మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 87th క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ కెనాట్ రీప్రొడ్యూస్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేయలేవా అంటున్నాడు. ప్రత్యుత్పత్తి చేయలేవా, పిల్లల్ని కనలేవా. కనకపోతే అవి ఎప్పుడు అయిపోవాలి కదా. సో కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ కెన్ రీప్రొడ్యూస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా రీప్రొడ్యూస్ చేస్తాయి. మళ్ళీ ఏం చేస్తాయి? అవి ప్రత్యుత్పత్తి చేస్తాయి. ఏకకణ జీవులు కూడా విభజన చెంది కొత్త జీవులను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 88 క్వశ్చన్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ ఆర్ ఫాల్స్. స్టెయినింగ్ ఈజ్ నాట్ నీడెడ్ టు అబ్జర్వ్ న్యూక్లియస్ అండ్ ఆర్గానెల్స్ క్లియర్లీ. స్టెయినింగ్ అంటే ఏంటిది? ఉన్న కణాన్ని మనము స్పష్టంగా చూడడం కోసము దానికి కొంచెం రంగు వేస్తాం. ఆ కణం కోసం ఆ కణానికి రంగును అద్దడం జరుగుతుంది. అట్లా రంగును అద్ది అబ్జర్వ్ చేయడాన్ని స్టెయినింగ్ అంటారు. సో ఆర్గానెల్స్, న్యూక్లియస్ అండ్ ఆర్గానెల్స్ని చూడడం కోసము మనం రంగు వాడతామా? వాడతాము. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 89 క్వశ్చన్. విచ్ సైంటిస్ట్ యూజ్డ్ కార్క్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్ టు డిస్కవర్ సెల్స్. సెల్ని కనుగోవడం కోసము కార్క్ని యూజ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి, కార్క్ లోపల అన్నీ కూడా ఇట్లా చిన్న గదుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. ఎవరు చెప్పినారా? రాబర్ట్ హుక్. క్వశ్చన్ నెంబర్ 90, వాట్ ఈజ్ స్లైడ్ ఇన్ మైక్రోస్కోప్ అబ్జర్వేషన్స్. వాట్ ఈజ్ స్లైడ్ ఇన్ మైక్రోస్కోప్ అబ్జర్వేషన్స్. మైక్రోస్కోప్ ప్రయోగాలలో అబ్జర్వేషన్స్లో స్లైడ్ అంటే ఏమిటి? స్లైడ్ అని దేన్ని అంటాము? ఏంటట? ఏ గ్లాస్ ప్లేట్ ఆన్ విచ్ స్పెసిమెన్ ఈజ్ ప్లేస్డ్ ఫర్ అబ్జర్వేషన్. సో మనము పరిశీలించాల్సిన పదార్థం ఏదైతే ఉందో ఒక గాజు పలక మీద పెట్టి ఉంచితే ఈ మొత్తం దాన్ని ఏమంటారు? మనము స్లైడ్ అని అనడం జరుగుతుంది. స్పెసిమెన్ అంటారు లేదా స్లైడ్ అని అనడము జరుగుతుంది. ఏదైతే మనము అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఒక గ్లాస్ పలక పైన పెట్టి దానికి కొంచెం వాటర్ డ్రాప్ను కానీ లేదా గ్లిజరిన్ని కానీ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. సో దీన్ని ఏమంటారు? ఈ అమరిక మొత్తాన్ని ఏమంటారు? స్లైడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91, వాట్ ఈజ్ కవర్ స్లిప్. కవర్ స్లిప్ అంటే ఏమిటి? కవర్ స్లిప్ అంటే ఏంటిది? కవర్ స్లిప్ అంటే ఏ థిన్ పీస్ ఆఫ్ గ్లాస్ ప్లేస్డ్ ఓవర్ ద స్పెసిమెన్ ఆన్ ద స్లైడ్. ఏ థిన్ పీస్ ఆఫ్ గ్లాస్ ప్లేస్డ్ ఓవర్ ద స్పెసిమెన్ ఆన్ ద స్లైడ్. సో అంటే అర్థమైంది. సో ఈ స్లైడ్ మీద చిన్న పదార్థం ఏదైతే ఉంటుందో దానిపైన మూయడానికి ఉపయోగించే పలుచని గాజు ముక్కను ఏమంటారు? కవర్ స్లిప్ అంటారు. పలుచని గాజు ముక్కను ఏమంటారు? కవర్ స్లిప్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఫర్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఇన్ ప్లాంట్ సెల్స్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్కి తర్వాత ఉండేది లాస్ట్ లేయర్ ఏంటిది? అది సెల్ వాల్. ఈ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇదేంటిది మనకు? సెల్ వాల్ అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్ చూడండి. సో 93 క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్. క్లోరోప్లాస్ట్ల యొక్క పని ఏమిటి? టు క్యారీ అవుట్ ఫోటోసింథసిస్, దో మోర్ డీటెయిల్డ్ ఇన్ దిస్ చాప్టర్ ప్రజెంట్స్. సో మనకు ఏమంటున్నాము? మనకు ఇక్కడ సో టు క్యారీ ఇదేం అవసరం లేదు. ఫోటోసింథసిస్ని జరిపించడం కోసము, ఫోటోసింథసిస్ని కిరణజన్య సంయోగ క్రియ జరపడం కోసము మొక్కలకు ఆహారాన్ని తయారు చేయడం అనేది క్లోరోప్లాస్ట్ యొక్క పని. ఇది క్లోరోప్లాస్ట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్ చూడండి.
which part of a plant cell gives color? So which part of a plant cell gives color? ఏ ప్లాంట్లో ఉన్న ఏ కణము కలర్ని ఇవ్వడం జరుగుతుంది? గ్రీన్ కలర్ ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లే మనకు మనకేం చేస్తే ఈ క్లోరోప్లాస్ట్లోని హరిత రేణువులు అంటారు. ఇవి ఏమి ఇవ్వడం జరుగుతుంది? రంగుని ఇవ్వడం జరుగుతుంది. మొక్క కణంలోని ఏ భాగం ఆకుపచ్చ రంగుని ఇస్తుంది అని అంటున్నారు. గ్రీన్ కలర్ ఏది ఇస్తుంది? క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు. నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ లైఫ్ ప్రాసెస్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ క్యారీడ్ అవుట్? సో లైఫ్ ప్రాసెస్ను ఏకకణ జీవుల్లో జీవ ప్రక్రియలు ఎలా జరుగుతాయి అంటున్నాడు. ఎలా జరుగుతాయి? ఆ ఒక్క కణమే, సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్. ఆ సింగిల్ సెలే అన్ని రకాల లైఫ్ ప్రాసెస్లను జరిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్. విచ్ మైక్రోస్కోప్ వాజ్ యూజ్డ్ బై రాబర్ట్ హుక్? రాబర్ట్ హుక్ ఏ మైక్రోస్కోప్ను ఉపయోగించి కణాన్ని పరిశీలించినాడు? సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ ఆర్ సింపుల్ మైక్రోస్కోప్. దిస్ ఈజ్ ద వర్డ్ సింపుల్ మైక్రోస్కోప్. ఈ సింపుల్ మైక్రోస్కోప్ సరళ సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, కణాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 97. వాట్ సబ్స్టెన్స్ కీప్స్ ద స్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ డ్రైయింగ్ క్విక్లీ? అంటే తొందరగా ఆరిపోకుండా స్లైడ్ మీద మనం ఎట్లాంటి లిక్విడ్ని వేస్తాము అని అంటే గ్లిజరిన్ని వాడతాము. దేన్ని వేస్తాము? గ్లిజరిన్ని వాడడం జరుగుతుంది. త్వరగా ఆరిపోకుండా కొంచెం గ్లిజరిన్ వేస్తాం. నెక్స్ట్ 98 క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ విజిబుల్ ఫీచర్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అండర్ మైక్రోస్కోప్? సో మనం మైక్రోస్కోప్ కింద వృక్ష కణాలు చూసినప్పుడు కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం చెప్పమంటున్నాడు. రెక్టాంగులర్ షేప్, సెల్ వాల్, క్లోరోప్లాస్ట్ ఇన్ గ్రీన్ లీవ్స్. అంటే ఏందట? మనం దీర్ఘచతురస్రాకారంలో ఉండే రెక్టాంగులర్ ఆకారంలో ఉండడం అనేది, కణకవచము ఉండడం అనేది, అదేవిధంగా ఆకుపచ్చ కణాలు, ఆకులలో హరిత రేణువులు ఉండడం అనేది సాధారణంగా మనం అబ్జర్వ్ చేసే విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్ 99th క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెల్ డిస్కవర్డ్? సెల్ ఏ సంవత్సరంలో, కణాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ఎవరు? రాబర్ట్ హుక్. ఎవరు? ఏ సంవత్సరంలో? 1665వ సంవత్సరంలో. 1665వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ 100th క్వశ్చన్ చూడండి. హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్? న్యూక్లియస్ని కనుగొన్న ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ బ్రౌన్ కనుగొనడం జరిగింది. So this is the what up to 100 questions. Now let we stop.